గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మీ ముందుకైతే సందీప్ రెడ్డి నెక్స్ట్ ఫిలిం అప్డేట్ వచ్చేస్తాను మామ. ఆల్రెడీ సందీప్ రెడ్డి కుక్కుతున్నారు, ఒక కుకింగ్ చేసేస్తున్నారు స్పిరిట్ మూవీని, మామూలుగా లేదు. సో ఇది ఇలా ఉండగానే ఈ టైంలోనే సందీప్ రెడ్డి మన రణబీర్ కపూర్తో తీసే నెక్స్ట్ ఫిలిం అనౌన్స్మెంట్ మన అందరికీ తెలుసు. యానిమల్ అనే ఒక సినిమా తీశారు. దానికి నెక్స్ట్ పాడే యానిమల్ సీక్వెల్ అనుకోవచ్చు, నెక్స్ట్ పడి అనుకోవచ్చు, యానిమల్ పార్క్ అనే మూవీని అయితే చేయబోతున్నారు. ఈ స్పిరిట్ అయినమ్మటాన్ని దాన్ని తీస్తారు. దాన్ని తీయడానికి కొంచెం డిలే అవ్వచ్చు, బికాస్ ఎందుకంటే ఆ యానిమల్లో మనకి చివరిలో రివీల్ చేసినట్టే సేమ్ రణబీర్ కపూరే హీరో, రణబీర్ కపూరే విలన్ కాబట్టి అది కొంచెం టైం తీసుకున్న మిర్రర్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం టైం పడుతుందంట. సో దాన్ని మాత్రం నెక్స్ట్ 2027 లో మిడ్ ఇయర్లో ఆ ఫిల్మ్ని స్టార్ట్ చేసే ప్రాసెస్లో అయితే ఉన్నారు. బికాజ్ అప్పటికి స్పిరిట్ అయిపోయి రిలీజ్ అయిపోయి హంగామా అయిపోద్ది, పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోద్ది. కాబట్టి ఇది మనకున్న అప్డేట్ ఫ్రమ్ సందీప్ రెడ్డి వంగ గారి నెక్స్ట్ ఫిలిం యానిమల్ పార్క్ గురించి. ఎప్పుడనేది నెక్స్ట్ ఇయర్ 2027 మిడ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నామా, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిలిం అప్డేట్స్ కోసం ఉంటా. బాయ్.